అరే బాయ్, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిర్రా గిర్రా తిప్పికొట్టిండు. మళ్ళా హైదరాబాదును ఉట్టిగానే ఉంచుతామా, దునియా మొత్తం మన దిక్కే చూసేటట్టు చేస్తామని డంకా బజాయించి ఈడ్పిండు. గచ్చిబౌలిలా ఓ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కట్టే కాడ శంకుస్థాపన చేసి అక్కడనే ఏర్కాట పెట్టిండు. మన సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే, మన హైదరాబాదును న్యూయార్కు, టోక్యో లెక్క తయారు చేస్తా, ఇక్కడ ఫ్యూచర్ సిటీ కడుతున్నాం, 2034 వచ్చేసరికి లోకమంతా మన సిటీ గురించే మాట్లాడుకోవాలి, దునియాలో ఉన్న పెద్ద పెద్ద టెక్నాలజీ కంపెనీలన్నీ గీ ఫ్యూచర్ సిటీ నుంచే పనిచేస్తాయి, అప్పటిదాకా ఆగండి, మన సత్తా ఏందో చూపిస్తామని ఫుల్లు జోష్గా చెప్పిండు. గీ సిటీ మన పోరగాండ్ల భవిష్యత్తుకు భరోసా ఇస్తుందని, మన దగ్గరే కొలువులు పుట్టాలన్నది తన ఆలోచన అని చెప్పిండు. హైదరాబాద్ డెవలప్ కావాలంటే ఫస్ట్ మూసీని సాఫ్ చేయాలి, పాత బస్తీని బంగారం లెక్క మెరిపియాలంటే గీ పని జరగాలి అని రేవంత్ రెడ్డి కట్టేసి చెప్పిండు. కొంతమందికి గీ పని ఇష్టం లేదు, అడ్డం పడుతున్నారు. గంగా యమునా నదుల్ని సాఫ్ చేసుకోలేదా, మనం చేసుకుంటే తప్పేంది అని నిలదీసిండు. మూసీల మురికి నీళ్ళల్లా గజం జాగా లేక మనోళ్ళు నానా తిప్పలు పడుతుండ్రు. గీళ్ళని మంచిగా చూసుకోవద్దా, మూసీని మంచిగా చేసి నదిలో 24 గంటలు నీళ్లు పారేటట్టు చేస్తాం, అక్కడే నైట్ బజార్లు పెట్టి రాత్రి పగలు బిజినెస్ జరిగేటట్టు చూస్తామని మాటిచ్చిండు. పని అడ్డుకునేటోళ్ళ మీద రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యిండు. డెవలప్మెంట్ కాని అని మనుషులే మనకు అసలు దుష్మన్లు. అప్పట్లా ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్టు కడుతుంటే గిట్లనే ఎక్కిరించిండ్రు. ఆ నాయకుల దూరం ఆలోచనతోనే ఈ రోజు పెద్ద పెద్ద కంపెనీలు మన దగ్గరికి వచ్చినాయి. ఇప్పుడు నేను ఫ్యూచర్ సిటీ, మూసీ అంటుంటే మళ్ళా మొదలు పెట్టిండ్రు. గీళ్ళు అడ్డం వస్తే మీరే ఆపండి, జనంలకెళ్ళి రావాలి అని పబ్లిక్కే పిలిపించిండు. గీ హైదరాబాద్ గింత మంచిగా కావడానికి ఒక్కళ్ళ కట్టం కాదు, చాలా మంది పనిచేసిండ్రు. అప్పట్లో రాజీవ్ గాంధీ పుణ్యమా అని ఐటీ మన దేశానికి వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే హైటెక్ సిటీకి పునాది పడ్డది. తర్వాత చంద్రబాబు, వైఎస్ఆర్ కూడా మంచిగానే పనిచేసిండ్రు. అప్పుడు హైటెక్ సిటీని చూసి నవ్వినోళ్లే ఇప్పుడు గీ గూగుల్, మైక్రోసాఫ్ట్లలో పనిచేస్తున్నారు. గీ కంపెనీల వల్ల మన సర్కార్కు పైసలే పైసలు వస్తున్నాయని చెప్పిండు. అమెరికాల సిలికాన్ వ్యాలీని మన తెలుగు బిడ్డలే ఏలుతున్నారు. మన పోరగాండు లేకపోతే అమెరికాల ఐటీ కంపెనీల బండ్లు నడవై అని రేవంత్ రెడ్డి కాలర్ ఎగరేసి చెప్పిండు. మన దగ్గర అంత తడాకా ఉన్నది. 2047లా దేశానికి 100 ఏండ్లు నిండే టైంకు మన తెలంగాణ అన్నిట్లలో నెంబర్ 1 ఉండాలి. సిటీని ఇంకా పెద్దగా చేస్తాం, పెద్ద పెద్ద రోడ్లు, మెట్రో ట్రైన్లు వేసి దునియాలకెళ్ళి బెస్ట్ సిటీ లెక్క తయారు చేయడమే మన పని అని తేల్చి చెప్పిండు.